ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 2వ వచనము. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ గూర్చి సంభాషణ చేయుడి. ఈ పరిశుద్ధ దినమున దేవుని సన్నిధికి వెళ్తున్న మనము దేవుని గూర్చి పాడాలి, దేవుని కీర్తించాలి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినీ ఈ వారమంతయు నీ జీవితంలో అనేక విషయాల్లో అనేక అపాయాల నుండి దేవుడు తప్పించాడు. నష్టములో ఉన్న నిన్ను ఆశీర్వాదంలోనికి దేవుడు నడిపించాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ప్రతి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, నీ ఆరోగ్య విషయంలో మంచి ఆరోగ్యం ఇచ్చాడు కాబట్టి అది కూడా మర్చిపోకుండా ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులతో ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని మనము దేవుని సన్నిధిలో సంభాషణ చేయాలి, అనగా ఒకరికొకరు తెలపాలి. ఈ వారంలో దేవుడు నన్ను ఇలా ఆశీర్వదించాడు, ఈ నష్టం నుండి నన్ను దేవుడు బయటికి తీసుకొచ్చాడు, ఈ అపాయము తప్పించాడని అనేకుల ముందు మనము సాక్ష్యం ఇచ్చేవారముగా ఉండాలి. అప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి సాక్ష్య జీవితము ద్వారా దేవుని యొక్క నామము మహిమపరచబడునుగాక. ఆమేన్.